నమస్తే, నేను రామకృష్ణ వర్మ. మనం ఇక్కడ ఇవాళ బుద్ధివెల్ల మనము ఎనర్జీ స్కానింగ్ చేయడానికి వచ్చినాం. ఫ్రీక్వెన్సీ అనాలిసిస్. నేను ఎప్పుడు వాస్తు తక్కువ ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ అంటే ఈ ఏరియాలో ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 8 జోన్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, మనం కూడా అనాలిసిస్ చేయడానికి వచ్చినాము. అది ఏ ప్రకారంగా నేను చూస్తా మీకు చూపెడితే, ఇప్పుడు మనము ఇక్కడ అనిల్ గారి ఇంట్లో మనం ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ చేయడానికి వచ్చినాము. ఏ ప్రకారంగా అయితే నేను ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ చేస్తాను అది ఇదే ప్రకారము ఇప్పుడు నేను మొత్తం డీటెయిల్ తీసుకున్నా, నెక్స్ట్ చేసిన. ఇప్పుడు మనకు ఈ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అని మన స్కానర్ అనాలిసిస్ చేస్తుంది. నేను దీనికి యాక్సెప్ట్ చేసిన. ఓకే, ఇక్కడ ఇక్కడ ఉన్న ఏరియా హౌస్ ఇన్బిల్ట్ ఏరియా ఎంత ఉంది అది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే భూమి లోపల ఏమైనా బొక్కలు ఉన్నాయా, ఏమైనా నెగిటివ్ ఉందా, ఇంతకుముందు ఏమన్నా అంటే ఇప్పుడు పాత ఇల్లు దాని తర్వాత మనం కన్స్ట్రక్షన్ చేస్తాం అంటే అప్పుడు దాని కింద మన బొక్కలు ఉండిపోయినాయి అంటే అది ఒకటి కావచ్చు, లేదా వాటర్ కెనాల్స్ కంటిన్యూ రన్ అయితే ఇక్కడి నుంచి. సో అక్కడ వాటర్ కెనాల్స్ ఉన్న జాగాలో ఎక్స్ కనెక్ట్ అయితే న్యూట్రల్ పాయింట్ అని వస్తుంది. అక్కడ లో ఫ్రీక్వెన్సీ వస్తుంది. మన ఇంటి లోపల 400 హర్ట్స్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. సో అది పోయి 150, 100, 50 హర్ట్స్కి వస్తుంది. 50 హర్ట్స్కి వచ్చినప్పుడు మన లోపల ఫ్రీక్వెన్సీ డౌన్ అవుతుంది, మన లోపల నెగిటివ్ అడ్జస్ట్ అవుతుంది, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అదే నేను చెక్ చేసిన. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ ఉందని చూపెడుతుంది. సో మరి నేను ఏం చేస్తున్నా, జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ ఉంటుంది. మన జియోపతిక్ గ్లోబ్ ఉంది, జిఎస్ గ్లోబ్. జిఎస్ గ్లోబ్ నేను కూడా ఆన్ చేస్తున్నాను. ఒకసారి కనెక్ట్ చేయండి, వైర్ పెట్టి ఉందా. సో నేను ఆన్ చేసినాక ఇప్పుడు మళ్ళా ఇమీడియట్లీ న్యూట్రలైజ్ అయింది, ఇది హార్మోనైజ్ అయింది. అంటే ఇప్పుడు ఇక్కడ జియోపతిక్ స్ట్రెస్ లైన్ని ఉన్న లో ఫ్రీక్వెన్సీని హై ఫ్రీక్వెన్సీగా మార్చింది. అంటే 400 హెర్ట్స్ దాకా తీసుకొచ్చింది. ఆ గ్లోబ్ జిఎస్ గ్లోబ్ అంటారు, చూడొచ్చు. జిఎస్ గ్లోబ్ 400 హెర్ట్స్ దాకా దీన్ని తీసుకొచ్చింది. తెచ్చినందుకు ఇక్కడ హార్మోనైజ్ అయింది. అంటే ఇక్కడ ఇప్పుడు జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ ఫ్రీక్వెన్సీ అది కింద నుంచి రన్ అవుతున్నా లో ఫ్రీక్వెన్సీ లేదు, హర్ట్స్ని పెంచింది. 100 హర్ట్స్ 120 హర్ట్స్ ఉన్న దాన్ని 400 హర్ట్స్ దగ్గర తీసుకొచ్చి పెట్టిన తర్వాత మనము నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ, ఇంటి ఫ్రీక్వెన్సీ ఎట్లా చెక్ చేస్తున్నాం. దాన్నే 8 జోన్ అనాలిసిస్ అంటారు, దాన్నే వాస్తు అంటారు. నేను జోన్ అనాలిసిస్ అంట. జోన్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ మా స్కానర్ పట్టుకొని ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది అది చెప్తుంది. మనం ఆల్రెడీ రెమెడీస్ ఏమన్నాయో కొన్ని రెమెడీస్ నేను చేసిన, మనం ఆ రెమెడీ చేసినాక జోన్ ఫ్రీక్వెన్సీ పెంచిందా లేదా చూస్తా. ఇంతకుముందు కొన్ని జోన్స్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే రెమెడీ చేయకముందు, ఇప్పుడు నేను రెమెడీ అంటే గ్లో పెట్టిన కొన్ని రెమెడీస్ ఎక్స్ట్రా చేసిన తర్వాత మనం ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నాం. ఇక్కడ 8 జోన్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుందా. సో నేను ఓకే, నేను కొన్ని అంటే యాక్చువల్లీ ఏమవుతుంది, వాస్తు అంటే బాత్రూమ్ ఎక్కడ ఉంది, టాయిలెట్స్ ఎక్కడ ఉంటాయి, బెడ్రూమ్ ఎక్కడ ఉంది, కిచెన్ ఎక్కడ ఉంది. ఒకవేళ మంచి జోన్లో బాత్రూమ్ ఉంటే అక్కడ ఫ్రీక్వెన్సీ డౌన్ అవుతుంది. సో డౌన్ అయినందుకు ఏమవుతుంది, ఇంట్లో ఫ్రీక్వెన్సీ డౌన్ అవుతుంది. మనం ఇప్పుడు ఏమి బాత్రూమ్ ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నాయి, ఏమి చేంజ్ చేయలేదు, కానీ రెమెడీస్ చేసినాక ఇక్కడ ఎనర్జీ చేసినాం, ఎనర్జీని పెంచిన తర్వాత ఇప్పుడు మనకు ఎంత చూపెడుతుందో చూస్తున్నాం. ఒకసారి పోవచ్చు. సో జిఎస్ గ్లో పెట్టినందుకు ఇది హార్మోనైజ్ అయింది.
ఏంటి ప్లాన్ ఉండాలి. ఉంటే మనము దీనికి జోన్ వైజ్ తెలుస్తుంది దాన్ని మ్యాపింగ్ చేస్తున్నప్పుడు. సో ఇక్కడ మనకు డోర్ మెన్షన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ చేస్తుంది చూడొచ్చు మీరు. 8 జోన్ని ఎనర్జీస్ ఇప్పుడు ఎలా రిలీజ్ అవుతుందో మనము తెలుసుకుందాం దీని ద్వారా. సో చూడొచ్చు నార్త్ జోన్ అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేసింది వితౌట్ ఐన్ టచ్. మనం ఒక జాగాలో పెట్టినాం, చేతితో ఏం పట్టుకుంటలేం. ఈ స్కానర్స్ నాట్ కంప్లీటెడ్. నార్త్ ఈస్ట్ అనాలిసిస్ అంటే అక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీని, ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది ఈ స్కానర్స్ దాన్ని అనాలిసిస్ చేసి ఇక్కడ మనకు రిపోర్ట్ ఇస్తుంది చూడొచ్చు. నార్త్ ఈస్ట్ కంప్లీటెడ్. ఈస్ట్ జోన్ అనాలిసింగ్ ఆ జోన్ ఫ్రీక్వెన్సీని అనాలిసిస్ చేస్తుంది. మనం ఇక్కడ మధ్యలో ఉన్నాం బ్రహ్మస్థల్లో, ఇక్కడ దాకా ఆ జోన్ ఫ్రీక్వెన్సీ వస్తుందా అది చూస్తుంది. ఈస్ట్ డౌన్ 98%. ఏదైనా 75 పైన ఉంటే మంచి ఫ్రీక్వెన్సీ కిందికి తీసుకుంటాం మేము. ఇది 98% ఉంది. సో గుడ్ ఫ్రీక్వెన్సీ అక్కడి నుంచి రిలీజ్ చేస్తుంది. ఇది ఆఫ్టర్ రెమెడీస్. బిఫోర్ స్కానింగ్ ఆల్రెడీ అయింది, జోన్ వైజ్ ప్రాబ్లమ్స్ ఉండే, అక్కడ రెమెడీ ఆల్రెడీ చేస్తాం. ఆఫ్టర్ రెమెడీ తర్వాత తీస్తున్న ఈ స్కానింగ్ ఇది. సపోజ్ మన ఇంట్లో ఏదైనా రాంగ్ ప్లేస్లో ఏదైనా రాంగ్ ఐటమ్ ఉన్నా అది మనం డిస్మెటల్ చేసే అవసరం లేదు. అక్కడ ఫ్రీక్వెన్సీ ట్రూ రాడ్ ఆర్ గ్లోబ్ ద్వారా మనం పెంచగలుగుతాము. సో మనకు ఎట్లా చూసినా మంచి ఫ్రీక్వెన్సీ రావాలి బ్రహ్మస్థల దాకా. సో ఆ యాంటీ ఎలిమెంట్ ఉన్నా దానికి ఎన్హాన్స్ చేసి దాని ఫ్రీక్వెన్సీ బ్యాలెన్స్ చేస్తే మన దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, గ్యాడ్జెట్స్ ఉన్నాయి. సో దాని ప్రకారంగా మనం చేయొచ్చు. ఏది ఇరుగొట్టే అవసరం లేదు. రాంగ్ జాగాలో ఉన్నా దాన్ని ఇరుగొట్టే అవసరం లేదు. మనము అక్కడ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే పెంచుకుంటాం ఇక్కడ. సో అదే ప్రకారంగా ఇక్కడ మనం ఆల్రెడీ రెమెడీ చేస్తాము, ఇప్పుడు స్కానింగ్ చేస్తున్నాము. చూడొచ్చు చాలా మంచి ఫ్రీక్వెన్సీ ఇక్కడ నుంచి మనకు రిలీజ్ చేస్తుంది. ఇప్పుడే బాల్స్ ఇప్పుడే పెట్టాం, మేబీ 1-2 డేస్ తర్వాత ఇవి పెరిగిపోతాయి. ఆ జోన్ హీల్ అవుతుంది అక్కడ ఫ్రీక్వెన్సీ. సపోజ్ జోన్ వైజ్ ఇంకా లో ఫ్రీక్వెన్సీ అంటే 30-40 చూపెడితే మనం అక్కడ గ్లోబ్ పెట్టవలసి వస్తుంది. సో ఇవన్నీ ఈ రెడ్ వచ్చినన్ని 70 పైననే చూపెడుతున్నాయి. 60-67 నియర్ 75 దాకా చూపెడుతున్నాయి.
నెక్స్ట్ చూడొచ్చు, దీని రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఏదైతే రెడ్ వచ్చిందో అక్కడ మనము గ్లోబ్ పెట్టి దాన్ని ఎన్హాన్స్ చేయాలి. దాని ప్రాబ్లం బట్టి ఎటు చూసినా నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్ ఫ్రీక్వెన్సీ బాగుండాలి. ఇంట్లో ఒక హెల్దీగా మనం ఉండాలంటే ఆ జోన్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. చూడొచ్చు, ఇది ఇక్కడ రిపోర్టు 5D ఎనర్జీ సొల్యూషన్స్ రామకృష్ణ వర్మ. దీని ఫీజు వచ్చి మనం స్కానింగ్ చేసిన 21,000 ఛార్జ్ చేస్తాము. సో ఇక్కడ డైమెన్షన్ బి వచ్చింది, జోన్స్ బి వచ్చినాయి, 16 జోన్స్. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నార్త్ 84%, 64% ఫ్రీక్వెన్సీ బాగుంది. బ్యాలెన్స్ ఒక ఐ థింక్ 64, ఒక 36% లో ఫ్రీక్వెన్సీ ఉంది. అట్లే 95% ఉంది, 98 ఇవి మంచి ఫ్రీక్వెన్సీ కిందికి వస్తుంది. ఈ 67 అంటే మనం 75 పైన ఉండాలి, కొద్దిగా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది. సో 84 మంచి ఫ్రీక్వెన్సీ, 65 బి మంచి ఫ్రీక్వెన్సీ, 48 తక్కువ ఉంది ఫ్రీక్వెన్సీ. మీన్ నార్త్ వెస్ట్ ఇప్పుడే మేము రిమిడి చేసినాం, కొద్దిగా టైం తీసుకుంటుంది. సో ఇదే ప్రకారంగా మన దగ్గర స్కానింగ్ అవుతుంది. ఏదైనా ఇంటిది కానీ, ఫ్యాక్టరీ కానీ, మన ఏదైనా ఆఫీసెస్ కానీ మేము ఇదే ప్రకారంగా స్కానింగ్ చేస్తాం. మీకు ఎవరికైనా ఈ టైప్ ఆఫ్ స్కానింగ్ చేసేటువంటి మాకు కాంటాక్ట్ చేయాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.